ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అందిస్తారు. దానికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఏకీకృత పెన్షన్ విధానం యూపీఎస్కు ఆమోదముద్ర వేసింది. దీంతో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. నూతన జాతీయ పెన్షన్ విధానం ఎన్పీఎస్లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీస్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ను అమలు చేయడం తెలిసిందే. అలాగే మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్పీఎస్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం విదితమే. డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సిన మార్పు చేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. యూపీఎస్ తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బయో E3 విజ్ఞాన్ ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విజ్ఞాన్ ధారలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్లకు సంబంధించి 3 ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి 10,579 కోట్ల రూపాయలు కేటాయించారు. బయో E3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయోటెక్నాలజీకి మరింత ప్రోత్సాహం అందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. విజ్ఞాన్ ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు.